మన అవసరాన్ని బట్టి రకరకాల సౌకర్యాలు వస్తున్నాయి. కష్టమన్నదే తెలియనీయకుండా సులువుగా పనులు పూర్తవుతున్నాయి. ఇంట్లో ఎన్నో వసతులు, గుమ్మం దాటి బయటకు వస్తే మరెన్నో. ఆ క్రమంలో రోజు కనీసం ఒక్కసారైనా ఎక్కువ మంది వినియోగించే సౌకర్యం లిఫ్ట్. అపార్ట్మెంట్ సంస్కృతి పెరుగుతున్న నగరాల్లో లిఫ్ట్ల వాడకం సర్వసాధారణం. ఈ సౌకర్యం బాగానే ఉంది. మరి భద్రత మాటేంటి? పొరపాటున మధ్యలో ఆగినా, ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినా ఎక్కిన వాళ్లకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ తరహా ఘటనలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నో చూశాం. బతుకు జీవుడా అంటూ గాయాలతో బయటపడ్డ వాళ్లు కొందరైతే ప్రాణాలు కోల్పోయిన వారు మరికొందరు. ఏమరపాటో అవగాహన లేకపోవడమో కానీ లిఫ్టులే యమపాసాలవుతున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎంతో మంది ఈ ప్రమాదాల బారిన పడుతుండడం కలవరపెడుతోంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో ప్రమాదాలు. లిఫ్ట్లోకి అడుగు పెట్టి మళ్లీ బయటకు వచ్చేంత వరకు ఏదో తెలియని ఆందోళన. మధ్యలో ఆగిపోతుందేమో, ఏమైనా జరుగుతుందేమో అని భయం పట్టుకుంటోంది. రోజు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎలివేటర్స్ ను వినియోగిస్తూనే ఉంటారు. అపార్ట్మెంట్లు, హాస్పిటల్స్, హైరైజ్డ్ బిల్డింగ్స్, ఇలా ప్రతి చోట వీటి అవసరం ఎక్కువగానే ఉంటుంది. అంత పెద్ద భవనాల్లో ఓ ఫ్లోర్ నుంచి మరో ఫ్లోర్ కు చేరుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇవి ఎంత సౌకర్యంగా ఉంటున్నాయో కొన్నిసార్లు అంతే ప్రమాదకరంగా మారుతున్నాయి. ఎన్నో ఘటనలు అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. విశాఖలో లిఫ్ట్లో తలెత్తిన సాంకేతిక లోపం ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. లిఫ్ట్ ఫ్లోర్ కు రాకుండానే డోర్ తెరుచుకోవడం వల్ల ముందుకు అడుగు వేసిన వృద్ధురాలు కింద పడిపోయారు. వెంటనే లిఫ్ట్ కూడా కిందకు దిగడం వల్ల దాని కింద నలిగి ఆమె ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని ఊర్వశి జంక్షన్ వద్ద ఓ అపార్ట్మెంట్లో జరిగింది ప్రమాదం. 3వ అంతస్తులోని ఓ ప్రైవేటు కోచింగ్ సెంటర్లో ఆయాగా పనిచేస్తున్న వృద్ధురాలు పనులు ముగించుకుని కిందకి వెళ్లేందుకు లిఫ్ట్ వద్దకు వచ్చారు. లిఫ్ట్ మరో ఫ్లోర్ లో ఉన్నప్పటికీ తలుపు తెరవగానే ఓపెన్ అయింది. దీంతో ఆమె లోపలికి వెళ్లగా కింద పడిపోయారు. ఈలోగా ఆ లిఫ్ట్ ను వేరొకరు ఆన్ చేశారు. ఒక్కసారిగా అది కిందకు దిగడంతో ఆమె దాని కింద నలిగి మృతి చెందారు. ఆ సమయంలో పెద్ద శబ్దం వచ్చి లిఫ్ట్ నిలిచిపోయింది. ఈ మధ్య హైదరాబాద్లోని మీర్పేట్లోనూ ఈ తరహా ప్రమాదం జరిగింది. హనుమాన్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్ తెగిపడింది. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. ఫ్లాట్ చూసేందుకు వెళ్లిన కొంతమంది 5వ అంతస్తు నుంచి కిందకు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఇక లిఫ్ట్ ఎక్కాలంటేనే భయపడేలా చేసిన ఘటన మరొకటి ఉంది. ఖైరతాబాద్లోని ఆనంద్ నగర్ కాలనీలో ఓ అపార్ట్మెంట్లో 4వ అంతస్తులో ఓ మహిళ లిఫ్ట్ వద్దకు వచ్చారు. డోర్ తెరిచేందుకు ప్రయత్నించారు. అది ఎంతకు రాలేదు. మళ్లీ కాసేపటి తర్వాత వచ్చి ప్రయత్నించగా తెరుచుకుంది. కానీ అప్పటికి అసలు లిఫ్ట్ క్యాబిన్ ఆ ఫ్లోర్ కు రానేలేదు. అయినా డోర్ ఓపెన్ అయింది. అది గమనించకుండా ఆమె అలాగే లోపలికి వెళ్లడం వల్ల ఒక్కసారిగా కింద పడిపోయారు. చేతిలో ఓ చిన్నారి కూడా ఉన్నారు. ఆ బాలుడికి గాయాలు కాగా మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రమాదాలు. చాలా వరకు లిఫ్ట్ ప్రమాదాలు మెకానికల్ ఫెయిల్యూర్స్ కారణంగానే జరుగుతున్నాయి. ఫ్లోర్ కు లిఫ్ట్ రాకపోయినా డోర్ తెరుచుకోవడం, వైర్లు తెగిపోవడం లాంటివి ఇందులో ప్రధానమైనవి. ఇక నిర్వహణ లోపం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. కనీసం నెల రోజులకు ఓసారైనా చెక్ చేయించాలన్నది నిపుణుల సలహా. ఇది రొటీన్ సర్వీస్ మాత్రమే. ఇంకేదైనా ఇబ్బంది ఉంది అని గుర్తిస్తే వెంటనే మరమ్మతులు చేయించడం మంచిది. కానీ చాలా మంది ఇవి చిన్న సమస్యలే అని వదిలేస్తున్నారు. అదే పెద్ద ప్రమాదాలకు కారణమవుతోంది.
కమర్షియల్ బిల్డింగ్స్, హాస్టల్స్ లో ఎలివేటర్ కార్కు వెలుపల ఉండే గ్రిల్స్ కు మధ్య దూరం ఎక్కువగా ఉంటోంది. వీటి మధ్యలో కొన్నిసార్లు చిన్నారులు ఇరుక్కుంటున్నారు. చాలా సందర్భాల్లో ప్రాణాలు పోతున్నాయి. సాధారణంగా లిఫ్ట్ ను పైకి కిందకు లాగేందుకు లోడ్ చైన్స్ వాడుతుంటారు. ఎక్కువ రోజుల పాటు వీటినే వాడితే ఎప్పుడో అప్పుడు అవి తెగిపోయే ప్రమాదం ఉంటుంది. బ్యాకప్ కేబుల్స్ ఏర్పాటు చేసుకుంటే ఈ ఇబ్బంది తప్పుతుందని సూచించినా చాలా మంది పట్టించుకోవడం లేదు. లిఫ్ట్ ని ప్రతి సమయానుకూలంగా ప్రతి నెలకు లేదంటే అట్లీస్ట్ 45 రోజులకైనా సర్వీసింగ్ చేయించుకోవాలి. అలా చేయించుకోవడం వల్ల లిఫ్ట్ అనేది ఎక్కువ శాతం పాడవకుండా ఉంటుంది, బ్రేక్ డౌన్స్ రాకుండా ఉంటాయి. అలా చేయించడం వల్ల లిఫ్ట్ లోపల ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో సడన్ గా అంటే అనుకోకుండా ఎదురయ్యే ఏవైతే ప్రమాదాలు ఉంటాయో వాటి నుంచి మనం తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. అపార్ట్మెంట్లలో కానీ, మెట్రో స్టేషన్లలో కానీ, కమర్షియల్ కాంప్లెక్స్లలో కానీ, హాస్పిటల్లో కానీ లిఫ్ట్కి సంబంధించినటువంటి ఒక టెక్నీషియన్ ని ఎప్పుడు అందుబాటులో ఉంచాలి. ఎందుకంటే సాధారణ ప్రజలకు కానీ లేదు అని అంటే అక్కడ ఉండే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ లో లిఫ్ట్ టెక్నీషియన్స్ ఉండట్లేదు. అసలు లిఫ్ట్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్సే లేవు. గ్రిల్స్, లిఫ్టులతో పాటు ఇప్పుడు కొత్త ఎలివేటర్స్ వినియోగం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ లో ఇవి ఎక్కువగా కనబడుతున్నాయి. సెన్సార్లతో నడిచే వీటిలోనూ సమస్యలు తప్పడం లేదు. ఒక్కోసారి డోర్స్ చాలా త్వరగా మూసుకుపోవడం, త్వరగా తెరుచుకోకపోవడం లాంటివి తలెత్తుతున్నాయి. అతిగా వాడడం, వెంటిలేషన్ సరిగ్గా లేకపోవడం, వోల్టేజ్ లో హెచ్చుతగ్గులు లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఉన్నట్టుండి మధ్యలో ఆగిపోతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించాల్సిన సమస్య ఒకటుంది. అంతకన్నా ముందు ఈ వీడియో ఓసారి చూడండి. ఇక్కడ జరిగిందేంటో ఓసారి వివరంగా చూద్దాం. ఆమె ఫోన్ మాట్లాడుతూ లిఫ్ట్ డోర్ తెరిచారు. కానీ అక్కడ అసలు లిఫ్ట్ క్యాబిన్ లేనేలేదు. అందుకే ఉన్నట్టుండి పడిపోయారు. సాధారణంగా అయితే లిఫ్ట్ కార్ వచ్చిన తర్వాతే వెలుపలి తలుపు తెరుచుకోవాలి. కానీ చాలా సందర్భాల్లో లిఫ్ట్ క్యాబిన్ రాకపోయినా డోర్ తెరుచుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది పరిశీలిస్తే ఇది పక్కా మెకానికల్ ఫెయిల్యూర్. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే మెకానికల్ ఇంటర్లాక్ ఫెయిల్యూర్. ఇంటర్లాక్ అనే సిస్టమ్ వెలుపలి డోర్ లాక్ అయి ఉండేలా చూస్తుంది. ఓ ఫ్లోర్ నుంచి మరో ఫ్లోర్ కు లిఫ్ట్ వచ్చి ఆగినప్పుడు లివర్ అన్లాక్ అవుతుంది. అప్పుడే వెలుపలి గేటు తెరుచుకుంటుంది. మరో ఫ్లోర్ కు వెళ్లినప్పుడు ఆటోమేటిక్ గా లివర్ లాక్ అవుతుంది. అంటే మళ్లీ ఆ ఫ్లోర్ కు లిఫ్ట్ కార్ వచ్చేంత వరకు అది తెరుచుకోకూడదు. అయితే ఆ మెటల్ హుక్ తుప్పు పట్టినా, స్ట్రక్ అయినా లాక్ అవ్వదు. ఆ సమయంలో ఎవరైనా వెలుపల డోర్ తెరిచినా ఓపెన్ అవుతుంది. ఇలాగే చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. నాణ్యత లేని లిఫ్ట్లు వాడడం మరో సమస్య. లిఫ్ట్లు పూర్తిగా ఎలక్ట్రిక్ సెన్సార్లతో పనిచేస్తాయి. ఓ లూప్ లో తిరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా ఓ సెన్సార్లో ఇబ్బంది వచ్చినా వెంటనే పనిచేయడం ఆగిపోతుంది. ఇక లిఫ్ట్లలో డోర్స్ సరిగ్గా పనిచేయకపోతే చాలా ప్రమాదం. ఎక్కువగా దుమ్ము చేరినా, మధ్యలో రాళ్లు ఇరుక్కున్నా సరిగ్గా మూసుకోవు, తెరుచుకోవు. ఎప్పుడైతే డోర్స్ సరిగ్గా మూసుకోవో అప్పుడు మధ్యలో స్ట్రక్ అవుతాయి. ఇక ఫ్లోర్ లెవెలింగ్ స్విచ్లు సరిగ్గా పనిచేయకపోయినా లిఫ్ట్ రాకముందే డోర్స్ తెరుచుకునే ప్రమాదమూ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. నెలకోసారైనా చెక్ చేయడం, సరిగ్గా పనిచేస్తుందా లేదా అని సరిచూడడం తప్పనిసరి. అయితే వీటన్నింటినీ ఖచ్చితంగా పాటించేలా ప్రత్యేకమైన చట్టం అంటూ ఏమీ లేకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఫలానా నేను లిఫ్ట్ లో స్టక్ అయి ఉన్నాను, ఫలానా ఫ్లోర్ కు దాకా వచ్చేసి నేను స్టిక్ అయి ఉన్నాను కాబట్టి నాకు తప్పనిసరిగా అసిస్టెన్స్ ఇవ్వాలనేటువంటి తప్పనిసరిగా ఉండాల్సింది. బిఎస్ సెట్ అనేది ఉండదండి, బ్రీతింగ్ ఆపరేటింగ్ సెట్ అని ఉంది. ఈ బిఎస్ సెట్ అనేటువంటిది దగ్గరగా ఇన్ కేస్ కరెంట్ రావడం లేట్ అయినా సరే, లేకపోతే ఇంకా ఏదన్నా ప్యానిక్ సిచ్యువేషన్ కాకుండా ఉండాలంటే లిఫ్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ బిఎస్ సెట్ని మనం ధరించుకుంటే నియర్లీ 45 మినిట్స్ వరకు మనకి ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు, ఎటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ అయినా సరే మనం గాలి పీల్చుకోవడానికి ఆక్సిజన్ మనకు ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా బిఎస్ సెట్ అనేటువంటిది ఈ యొక్క
ఈ లిఫ్ట్లో పెట్టాలి అనేటువంటిది మా సైడ్ నుంచి మేము చెబుతున్నామండి. లేదు ఇన్ కేస్ ఏదన్నా సరే దాన్ని బ్రేక్ చేస్తానికి బ్రేకింగ్ టూల్స్ కూడా ఆ లిఫ్ట్లో పెడితే బాగుంటుందని మా ఉద్దేశం సార్. 2025లో ఆంధ్రప్రదేశ్లో లిఫ్ట్ అండ్ ఎస్కలేటర్స్ చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం. లిఫ్ట్లు, ఎస్కలేటర్ల ఏర్పాటు, నిర్వహణతో పాటు భద్రతను క్రమబద్ధీకరించేందుకు ఈ చట్టం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం కొత్తగా లిఫ్ట్లు లేదా ఎస్కలేటర్లను ఏర్పాటు చేయడానికి ముందుగా అధికారి నుంచి అనుమతి తీసుకోవడం, అమర్చిన తర్వాత వాటిని ఉపయోగించడానికి లైసెన్స్ పొందడం చాలా కీలకం. 5 ఏళ్లకోసారి ఆ లైసెన్స్ ను పునరుద్ధరించుకోవడం తప్పనిసరి. వీటిని తయారు చేసేవారు లేదా అమర్చేవారు తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి. అలాగే వినియోగదారుల భద్రత కోసం ఆటోమేటిక్ రెస్క్యూ డివైజ్లు ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచిస్తోంది. భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఇన్స్పెక్టర్లను నియమిస్తోందని ఈ చట్టం స్పష్టం చేస్తోంది. అందుకు తగ్గట్టుగా తనిఖీలు జరుగుతున్నాయా అన్నది ఆలోచించాల్సిన విషయం. తెలంగాణలో 2015లోనే లిఫ్ట్ అండ్ ఎస్కలేటర్స్ యాక్ట్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. ముసాయిదా కూడా సిద్ధమైంది. కానీ అది అక్కడితోనే ఆగిపోయింది. ప్రస్తుతం కొత్తగా తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ ప్రతిపాదనలు వచ్చాయి. దీనిపై మేధోమథనం కొనసాగుతోంది. మరి ఈ సమస్యలకు పరిష్కారాలేంటని చూస్తే ఎప్పటికప్పుడు లిఫ్టుల పనితీరుని చెక్ చేయడం చాలా కీలకం. సాధారణ టెక్నీషియన్స్ తో కాకుండా సర్టిఫైడ్ సిబ్బందితో చెక్ చేయిస్తేనే మేలు. ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ప్రతి ఎలివేటర్లోనూ ఉండేలా చూసుకోవాలి. విద్యుత్ సరఫరా ఆగినప్పుడు లిఫ్ట్ మధ్యలో ఆగిపోకుండా ఓ ఫ్లోర్ వరకు వచ్చి డోర్ తెరుచుకునేలా ఆటోమేటిక్ రెస్క్యూ డివైస్ ను అమర్చాలి. మరి ఇవన్నీ ఎవరో వచ్చి చెప్తే తప్ప చేయము అని ఊరుకుంటే మాత్రం ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరుగుతూనే ఉంటాయి.